ఈ వెంట్రిలాక్సిజం కళ గురించి చెప్పండి. అంటే చాలా మంది నోరు మూసుకుని మాట్లాడడమే చాలా ఈజీ అనుకుంటారు. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. మాకు కూడా ఒకసారి చేసి చూపిస్తే దాని గురించి చెప్తూ చేసి చూపించారు. తప్పకుండా. వెంట్రిలాక్విజం అనేది 2 లాటిన్ పదాల కలయిక. వెంటర్ అంటే స్టమక్, లాకర్ అంటే టు స్పీక్, LOKUR. 2 లాటిన్ పదాలు. వెంట్రిలాక్విజం అంటే దాని అర్థం ఏంటి అంటే పొట్టలోంచి మాట్లాడడం. నిజానికి పొట్టలోంచి ఎవరు మాట్లాడరు. చాలా మంది సంగీత కళాకారులు కూడా నా గురించి రావాలంటారు. ఎప్పుడూ రాదు. ఓన్లీ ఇక్కడ మాత్రమే ఒరిజినేట్ అవుతుంది వాయిస్. లంగ్స్ నుంచి ఎయిర్ పంప్ చేస్తాం, వోకల్ కార్డ్స్ ని వైబ్రేట్ చేస్తాం, మనం ఆర్టికులేటర్స్ పళ్ళు పెదవులు నాలుగు ఉపయోగించుకుని మాట్లాడతాం. సో ఇక్కడ భ్రమ కలిగించడం ప్రధానం. ధ్వని ఎక్కడి నుంచో వస్తున్న భ్రమ కలిగించడం దీంట్లో ప్రధానం తప్ప నోరు మూసుకుని మాట్లాడడం కాదు. నోరు మూసుకుని మాట్లాడడం వెంట్రిలాక్విజం దురదృష్టవశాత్తు ప్రచారంలో ఉంది. ఉదాహరణకి భ్రమ ఎలా కలుగుతుందో చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఈ టంబ్లర్ ఉంది. దీంట్లో నోరు పెట్టి ఎవరైనా మాట్లాడితే సౌండ్ బయటికి రాదు. చేస్తున్నారు ఇలాగా సౌండ్ గెట్స్ మఫుల్డ్. దాన్ని మఫుల్డ్ వాయిస్ అంటారు. భ్రమ ఎలా కలిగించవచ్చు అంటే నా వాయిస్ నా నోట్లోంచి తీసి దీంట్లో పెడతాను. మీరు నమ్మరు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హలో, మళ్ళీ మన ప్రేక్షకుల క్లారిటీ కోసం, మీ క్లారిటీ కోసం ఒక డిఫరెంట్ వాయిస్ యూజ్ చేస్తాను. యాక్చువల్ దాన్ని పించ్డ్ వాయిస్ ఆర్ డ్రోన్ వాయిస్ అంటారు. ఎలా ఉంటుంది? తేనెటీగ రొగలాగా. ఈ వాయిస్ యూజ్ చేస్తే ఈజీ అనమాట. అంటే భ్రమ కలిగించడం సులభం అవుతుంది. హలో హలో, యా యా, ఓకే, విల్ యూ ప్లీజ్ కమ్ అవుట్? యా, ఓకే, ఐ విల్ టేక్ యూ అవుట్, ప్లీజ్ కమ్ అవుట్. యా, ఇట్స్ మై ఫిస్ట్. ఇట్స్ మై ఫిస్ట్. Okay. Oh, 1 minute. I'll put in this tumbler. Yeah. You are there in the tumbler. Yeah. Okay. I'll close it from the top. Hello. I close it from the top. Okay. What shall I do? Yeah. I'm dying. Like that sound gets muffled. అంటే మనం ఇక్కడ నుంచి మన నోట్ నుంచి వాయిస్ తీసి దీంట్లో పెడితే దాన్ని మూస్తే ఎలా ఉంటుందో భ్రమ కలిగించడం. ఇప్పుడు బొమ్మతో మాట్లాడడం ఉంది. అది దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు నేను ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి స్టేజ్ మీదకి తీసుకుని వచ్చాను. మిమిక్రీతో పాటు మొట్టమొదటి భారతదేశంలో వెంట్రిలాక్విజం ప్రదర్శన చేపట్టింది నేను.